ఎదుటి వాళ్ళకి చేసిన ఒక చిన్న సహాయం కొన్ని రోజుల తర్వాత మన జీవితాన్ని మలుపు తిప్పిందంటే నమ్ముతారా? ఈ రోజు నేను చెప్పబోయే కథ అలాంటిదే. ఒక గ్రామంలో ఒక భిక్షగాడు ఉండేవాడు. అతనికి భార్య, 2 పిల్లలు. భిక్షగాడు ప్రతిరోజు భిక్షాటన చేసి తీసుకొచ్చిన దాంతో తన కుటుంబాన్ని పోషించేవాడు. రోజులాగే ఒకరోజు భిక్షాటనకు బయలుదేరాడు. ఒకరు కొంత అన్నం, మరికొన్ని రొట్టెలు ఇచ్చారు. ఆ భిక్షగాడు ఆ 2 రొట్టెలు కొంత అన్నంతో ఇంటికి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఒక ముసలి అతను చెట్టు కింద కూర్చొని తినటానికి ఏం లేక బలహీనంగా కనిపించాడు. అతను భిక్షగాడిని చూసి, బాబు, నాకు తినేందుకు ఏదైనా ఇవ్వండి, మీరిచ్చే ఆహారంతో నేను బ్రతుకుతాను అని చెప్పాడు. భిక్షగాడి దగ్గర 2 రోటీలు, కొంత అన్నం మాత్రమే ఉంది. ఇంట్లో భార్య, పిల్లలు ఆకలితో ఎదురుచూస్తున్నారు. ఇందులో కొంత ఈ ముసలానికిస్తే నా పిల్లలు ఆకలితో ఉంటారు అని చాలాసేపు ఆలోచించిన తరువాత ఒక చిన్న రొట్టె ముక్క తెంచి ఆ ముసలానికిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొంత దూరం వెళ్లగానే తన సంచిలో వెలుగులు కనిపించాయి. సంచిని తెరిచి చూడగా ఆ ముసలానికి చించి ఇచ్చిన రొట్టె ముక్క బంగారంగా మారింది. దాన్ని చూసి భిక్షగాడు ఆశ్చర్యపోయాడు. వెంటనే తిరిగి ఆ ముసలాయిని వెతకటానికి వెళ్ళాడు. కానీ ఎక్కడా కనిపించలేదు. అప్పుడు ఆ భిక్షగాడు, ఆ ముసలాయన ఎవరో మహాత్ముడై ఉంటారు, ఇచ్చిన కొంచెం రొట్టె ముక్క బంగారమైతే మిగతా 2 రొట్టెలు కూడా ఇచ్చుంటే ఎంత బంగారం ఉండేదో అని బాధపడ్డాడు. ఫ్రెండ్స్, మనకు చేతనైనంతలో ఇతరులకు తప్పకుండా సహాయం చేయాలి. ఉదాహరణకు, చాలాసార్లు రోడ్డుపై ప్రమాదాలు జరుగుతుంటాయి. నాకు టైం లేదు, ఎవరో ఒకరు చూసుకుంటారు అనుకుంటారు. కానీ మనం చేసే చిన్ని సహాయం ఒకరి ప్రాణాన్ని కాపాడొచ్చు. దాని ఫలితం మనకు తప్పకుండా ఎప్పటికైనా సరే తిరిగొస్తుంది. ఏంటి, నిజమే కదా?